కలిసి అమ్మవారు సంతోషంతో ఇలా చూడగానే లోకములన్నిటినీ మంగళమును పొందాయి. ఏమిటి మంగళం? మీకు నేను ఒక రహస్యం చెప్తాను. సాధారణంగా మనకి వైదిక ప్రక్రియలో ఒక మూర్తి ఉన్నది లక్ష్మీదేవికి. ఏమిటో తెలుసా అండి? ఆ మూర్తి గుడ్లగూబ మీద కూర్చుని ఉంటుంది ఆవిడ. గుడ్లగూబని సంస్కృతంలో ఉలూకము అని పిలుస్తారు. ఉలూకము అంటే ఏమిటో తెలుసా అండి? పగటిని చూడలేని పక్షి. పగలొస్తే గుడ్లగూబకి చాలా బాధగా ఉంటుంది. కాకి సంతతిని చంపుతుంది గుడ్లగూబ. కాకితో విరోధం దానికి. కాకి సంసారం. పగలు చూడలేదు, చీకట్లో చూస్తుంది గుడ్లగూబ బాగాను. దానికి కళ్ళే భయంకరంగా ఉంటాయి. అటువంటి గుడ్లగూబ మీద లక్ష్మీదేవి కూర్చుని చూపిస్తారు. అలా ఎందుకు చూపిస్తారో తెలుసా అండి? లక్ష్మి కలగగానే భగవంతుణ్ణి మరిచిపోయిన వాడెవడో వాడు పగటిని మరిచిపోయిన గుడ్లగూబ వంటి వాడు. ఆ గుడ్లగూబ మీదున్న లక్ష్మి ఎంత ప్రమాదకరమో, ఐశ్వర్యమును మరిగి భోగమును మరిగి నారాయణుణ్ణి మరిచిపోయిన వాడు అంత ప్రమాదములోకి జారిపోతున్నాడు. కాబట్టి లక్ష్మి పూజ చేస్తూ నారాయణుణ్ణి సంతతము కొలవాలి. భక్తి జ్ఞానములతో మీరిద్దరూ తల్లిదండ్రులని ఇద్దరినీ కలిపి నమస్కారం చెయ్యాలి. అందుకే కనకధారా స్తోత్రంలో ప్రతి శ్లోకం లక్ష్మీనారాయణుల్ని కలిపి పూజ చేస్తుంది. శృణ్వం తపః, వినడం తపస్సు. అందుచేత మనం ఇప్పుడు ఆ కళ్యాణ ఘట్టాన్ని వినబోతున్నాం. అమ్మవారి ఆవిర్భావం ఒక ఎత్తు, అమ్మవారు ఆవిర్భవించిన తర్వాత అయ్యవారితో చేరడం ఒక ఎత్తు. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఒక కారు బయట ఉంటుంది. ఆ కారు, నాకు కారు ఉందండి అని ఒక వ్యక్తి అన్నాడు. అయ్యా, కారు ఉంది కదా, మనం కొంచెం పిఠాపురం వెళ్ళాలి, ఒక్కసారి మీ కారులో వెళదామా అన్నాం. నా కారు పని చేయట్లేదండి అన్నాడు. ఎందుకు పని చేయట్లేదు? కారు ఉంది కదా అంటే, ఇంజన్లో ఏదో ఫాల్ట్ ఉందండి అన్నాడు. ఇంజన్లో ఫాల్ట్ ఉన్న తర్వాత ఆ కారు ఉన్నట్ట, ఆ క్షణంలో లేనట్ట అంటే ఆ ప్రయోజనమునకు అది లేనట్టే లెక్క. ఎందుకని? శక్తి లేదు కారుకి. అందుకే మనం ఇప్పటికీ కూడా ఏదైనా పిలిస్తే హార్స్ పవర్ అని పిలుస్తాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ అంటాం. పవర్ అంటే శక్తి. అది కంటికి కనపడదు, అనుభవైక వేద్యము, ఉపయోగపడుతుంది. అందుకని శక్తి ఆవిర్భవిస్తే సరిపోదు. ఒక ఇంజిన్ ఒక్కటే పనిచేస్తోంది అనుకోండి, కారు లేదు, దానికి ఛాసిస్ లేదు, సీట్లు లేవు, ఏమీ లేవు, ఇంజిన్ వర్క్ చేస్తోంది. ఏ చక్రాలు నడుపుతుంది అది? ఎవరికి ఉపయోగపడుతుంది? కాబట్టి ఇంజిన్గా ఉపయోగమా? లేదు. ఇంజిన్ లేని కారు ఉపయోగమా? లేదు. కాబట్టి ఇంజిను కారు కలిసి ఉంటే మనకు ఉపయోగం. ప్రకృతి పురుషుడు కలిసి ఉంటే మనకి అనుభవైక వేద్యం. ప్రకృతిగా పురుషుడుగా ఉంటే